సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. డ్రగ్స్ అనేవి కేవలం ఒక మనిషి శరీరాన్ని మాత్రమే కాదు, అవి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భవిష్యత్తును, కలలను పూర్తిగా నాశనం చేస్తాయి. ఈరోజు మనం చూడబోయే కథ ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు, సమాజంలో డ్రగ్స్కు బానిసైనటువంటి అనేక మంది యువత జీవితాలది. అది ఒక అందమైన ఇల్లు. రమేష్ నవ్వుతూ తల్లిదండ్రులతో కాఫీ తాగుతున్నాడు. ఆఫీస్లో అతనికి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు వచ్చింది. స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. అందరూ మెచ్చే తెలివైన కుర్రాడు రమేష్. మంచి ఉద్యోగం, కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు, కావలసినంతమంది స్నేహితులు. అతని జీవితం ఒక రంగుల కలలా సాగిపోతోంది. కానీ ఒక చిన్న తప్పులో అడుగు వేస్తే ఆ రంగుల ప్రపంచం ఎంత త్వరగా చీకటిగా మారుతుందో రమేష్కి అప్పుడు తెలియదు. ఒకరోజు రాత్రి వీకెండ్ పార్టీలో స్నేహితుల ఒత్తిడి, ఒక్కసారి ట్రై చేయి బాస్, రోజు ఉండే స్ట్రెస్ అంతా పోతుంది అన్న మాటలు, ఒక్కసారేగా ఏమవుతుందిలే అని రమేష్ ఆ విషాన్ని చవిచూశాడు. ఆ ఒక్కసారి అనే మాటే అతన్ని బానిసగా మార్చేసింది. నెలలు గడిచాయి. రమేష్ జీవితం డ్రగ్స్ చుట్టూనే తిరగడం మొదలైంది. పని మీద ధ్యాసపోయింది. ఉద్యోగం ఊడింది. వ్యసనానికి డబ్బులు కావాలి. ఇంట్లో దొంగతనాలు మొదలయ్యాయి. అడిగిన అమ్మను తిట్టాడు. అడ్డుపడిన నాన్నపై చేయి చేసుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకున్న కన్నవారే అతనికి శత్రువుల్లా కనిపించారు. డ్రగ్స్ దొరక్కపోతే శరీరం వణికిపోయేది. పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. చివరకు ఒకరోజు డబ్బుల కోసం వీధిలో ఒకరిని బెదిరించి డబ్బులు లాక్కుంటుండగా పోలీసులు రమేష్ను అరెస్ట్ చేశారు. ఏ రంగుల జీవితం కోసం ఆశపడ్డాడో ఆ జీవితం జైలు కటకటాల వెనుక చీకటి పడిపోయింది. సెల్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్న రమేష్కి అప్పుడు అర్థమైంది తాను ఎంత పెద్ద తప్పు చేశాడో. జైల్లోని పునరావాస కేంద్రం రమేష్కి కొత్త జీవితాన్ని ఇచ్చింది. తీవ్రమైన నరకాన్ని అనుభవించి పోరాడి ఆ వ్యసనం నుంచి బయటపడ్డాడు. కానీ తాను కోల్పోయిన బంగారు భవిష్యత్తుని, విలువైన కాలాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేకపోయాడు. మద్యం లేదా డ్రగ్స్ అనేవి క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే విషపూరితమైన ఆలోచనలు మాత్రమే. ఒక్కసారేగా అని మొదలుపెట్టే ఆ అలవాటు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. వ్యసనానికి దూరంగా ఉందాం. జీవితాన్ని కాపాడుకుందాం.